వెల్కమ్ బ్యాక్. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అన్నారు పెద్దలు. ప్రతి ఒక్కరూ తమ మానసిక ఒత్తిడి నుంచి బయటపడాలన్నా, ఏకాగ్రతను పెంచుకోవాలన్నా, ఆనందంగా గడపాలన్నా కనీసం రోజులో 10 నుంచి 15 నిమిషాల పాటు నవ్వితే చాలు అనేక సమస్యల నుంచి బయటపడొచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. నవ్వే ఆరోగ్యం, నవ్వే ఆనందం, నవ్వే మహాభాగ్యం. ముఖ్యంగా పిల్లలు తమ యొక్క పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొని ఏకాగ్రతను సాధించి తమ యొక్క లక్ష్యాలను సులువుగా చేరుకోవాలంటే అత్యంత సులభమైన మార్గమే ఈ లాఫింగ్ థెరపీ అంటున్నారు లాఫింగ్ హెల్త్ ఫౌండర్ మర్రికంటి వెంకట్. అదేవిధంగా ఇలా ప్రతిరోజు నవ్వడం వల్ల మేము చాలా సంతోషంగా ఉండగలుగుతున్నామని, మాలో ఆత్మవిశ్వాసం పెరిగి చదువుపై మంచి ఏకాగ్రత వస్తుందని పిల్లలు అంటున్నారు. ఇలాంటి ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మేమందరం ఇక్కడ వచ్చాము. సార్ ఎలా నవ్వాలి, ఎందుకు నవ్వాలి, అసలు నవ్వడం వల్ల లాభాలు ఏమిటి అని చెప్పినందుకు చాలా హ్యాపీగా ఉంది. నవ్వితే నో టెన్షన్, ఫ్రీ మోషన్. నవ్వకే మన శరీరం రోగాల జంక్షన్ గా తయారవుతుందని, ప్రతి మనిషి ఆనందంగా ఉండాలంటే నవ్వు అనేది చాలా అవసరం. ప్రతిరోజు 15 నిమిషాల పాటు మనస్ఫూర్తిగా నవ్వగలిగితే చాలు ఎన్నో రోగాల నుండి బయటపడొచ్చు. ఇలా నవ్వడం వల్ల అన్ని రక్తనాళాలకు రక్త ప్రసరణ సమగ్రంగా జరుగుతుంది. అందువల్ల ఎల్లప్పుడూ ఆరోగ్యంగా జీవించవచ్చు. గుండె జబ్బులనేవి దరిచేరవు. అలాగే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిలో జుట్టు రాలడం అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. జుట్టు రాలడాన్ని అరికట్టాలన్నా ప్రతి ఒక్కరూ రోజుకు 15 నుంచి 20 నిమిషాల పాటు నవ్వితే చాలు వారు మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడి జుట్టు రాలడం తగ్గించుకోవచ్చని లాఫింగ్ హెల్త్ ఫౌండేషన్ వారు అంటున్నారు. ప్రతి నిమిషం రోజుకి 10 నుంచి 20 మినిట్స్ నవ్వగలిగితే వాళ్ళ యొక్క లక్ష్యాలు సులువుగా సాధించుకునే అవకాశం జరుగుతుంది. నవ్వే ఆరోగ్యం, నవ్వే ఆనందం. కాబట్టి ప్రతి నిమిషం నవ్వుతూ చిరునవ్వుతూ ఉండగలిగితే ఆ నవ్వు ద్వారా మనం శరీరంలో ఉన్నటువంటి అన్ని శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేసుకొని తద్వారా ఆక్సిజన్ శాతాన్ని పెంచుకొని అన్ని శరీర భాగాలు పనిచేసుకోవడం కోసం ఈ నవ్వును ఉపయోగించుకొని దీని విద్యార్థులకు పోటీ పరీక్ష నిమిత్తం దీన్ని రోజు ఒక 20 మినిట్స్ సామూహికంగా నవ్వగలిగినట్టయితే వాళ్ళ యొక్క లక్ష్యాలు సులువుగా చేసుకునే అవకాశం ఉంటుందని లాఫింగ్ థెరపీ ద్వారా మనం చేసుకోవచ్చు. ప్రజలంతా ఆనందంగా ఆరోగ్యవంతంగా ఉండాలని లాఫింగ్ థెరపీ గురించి, దాని యొక్క ఉపయోగాల గురించి ప్రజలలో అవేర్నెస్ తెచ్చే ఉద్దేశంతో ముఖ్యంగా పిల్లల్లో, పెద్దల్లో మానసిక ఉల్లాసం, ఆత్మవిశ్వాసం, పనిలో ఏకాగ్రత పెంచేందుకు ఇది చాలా ఉపయోగపడుతుందని ఈ లాఫింగ్ థెరపీని ప్రతి స్కూల్లో ఫ్రీగా నేర్పిస్తున్నారు లాఫింగ్ హెల్త్ ఫౌండర్ మర్రికంటి వెంకట్.